రాజమహేంద్రవరం స్థానిక దానవేపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో యువ నాయకులంతా పాల్గొని జెండా ఎగరవేశారు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోడా వెంకట్, ప్రధాన కార్యదర్శి అడ్మిన్ పట్నాల శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. మరియు అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్, ఐల శేషగిరి, మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర సీనియర్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, ఇజ్జారౌతు సత్యనారాయణ, కాపు చిన్నవీరభద్రరావు, కంచర్ల పండు, ఎన్ బుజ్జిబాబు, జాఫర్, పోసు, రమేష్, పవన్ సర్దార్, షణ్ముఖ్, అశోక్, ప్రేమ్, ప్రతాప్, సంపత్, జబ్బర్, రఫీ, నందు, బచ్చు, బుజ్జిబాబు తదితర యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరియు ఈ లక్ష్యాన్ని సాధించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటాము. ఇది యూత్ కాంగ్రెస్ ప్రతిజ్ఞగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున యూత్ కాంగ్రెస్ ఫార్మేషన్ డే సందర్భంగా 67th ఫార్మేషన్ డే సందర్భంగా స్థానిక దానవేపేటలో యూత్ కాంగ్రెస్ జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు బోడా వెంకట్ గారు, అలాగే డీసీసీ జనరల్ సెక్రటరీ అయిన మా పట్నాల శ్రీనన్న, అలాగే మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాసన్న, అలాగే చింతాడ వెంకటేశ్వరరావు గారు, లీలావతి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ నాయకులు అందరం కూడా రావడం జరిగింది. మా అందరి ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, కాంగ్రెస్ పార్టీని బలోపతి చేయడానికి మేము ముందుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్. రాజకీయాల్లోకి తీసుకురావాలని, ఈ దేశాన్ని కాపాడే యువత యొక్క శక్తిని నిరూపించాలని 1960లో ఇందిరాగాంధీ గారు యువజన కాంగ్రెస్ స్థాపించి ఈ యొక్క యువజన కాంగ్రెస్ని ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ దేశ భవిష్యత్తును కానీ, ఈ దేశ ఐక్యత కోసం కానీ, ఈ జాతి మత సామరస్యంగా ఉండాలన్నా కానీ ఈ దేశ యువజన కాంగ్రెస్ దీన్ని కాపాడగలదనే ఒక మంచి నమ్మకంతో ఆ రోజున ఇందిరాగాంధీ గారు యువజన కాంగ్రెస్ స్థాపించారు. ఇవాళ ఆ డే సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులకి, ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎన్ఎస్ఏ యువత అధ్యక్షుడైన తారకేష్కి శుభాకాంక్షలు. అలానే ఈ దేశం యొక్క మత సామరస్యాన్ని, అలానే ఈ దేశం యొక్క భవిష్యత్తుని కాపాడటం కోసమే కేవలం యువజన కాంగ్రెస్ ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక రకమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం యువజన కాంగ్రెస్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, యువజన కాంగ్రెస్. నందగన్న జంక్షన్లో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఇవాళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా యువజన కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తామని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తామని, దేశంలో జరుగుతున్న అరాచకత్వాన్ని, విద్యార్థులపై వస్తున్న విమర్శల్ని ఖండిస్తున్నాం. అలాగే విద్యార్థులపై లాఠీ చార్జీ చేస్తున్న అమిత్ షాని అందరినీ కూడా మేము తప్పకుండా గుణపాఠం చెప్తాం. వచ్చే ఎన్నికల్లో మాదే కాంగ్రెస్ పార్టీ నెగ్గి కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా ప్రజలు మన్నలు పొందుతాన్ని ఆశిస్తూ ఇవాళ ఈ యువజన కాంగ్రెస్ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆవిర్భావ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్రంలోనే ముఖ్యంగా రాజమండ్రి నగర అధ్యక్షురాలుగా ఆవిడ కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించిన సందర్భంగా, మహిళా అధ్యక్షురాలుగా ఆవిడ అనేక సేవలు అందించిన సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిడని సన్మానించడం జరుగుతూ ఉంది. ఆవిడ సేవలు పార్టీకి మరింత ఇది కావాలని చెప్పేసి మేము అందరం ఆశిస్తా ఉన్నాం. లీలావతి గారు
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లీలావతి గారి నాయకత్వం మహిళా అధ్యక్షురాలు లీలావతి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై యూత్ కాంగ్రెస్ నాయకత్వం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టిన అవతారకేశ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జెండా ఆవిర్భావాన్ని ప్రారంభించడం, అలాగే జాతీయ యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు మహిళా కాంగ్రెస్ నేతలకి సన్మానం చేయడం, అలాగే సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, ఇలా అనేక సేవా కార్యక్రమాల ద్వారా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం చేయడం సంతోషకరం. ఇవాళ భారతదేశంలో ఏ పార్టీలో అయినా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులుగా సేవలు అందించిన వ్యక్తులందరూ కూడా యువజన కాంగ్రెస్ నుంచే వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నుముకగా నిలుస్తుందని, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ముందుకొచ్చి అభ్యర్థులుగా పోటీ చేసి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ